చిన్న చేప కాదు. ఇవి కదులుతున్నాయి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి, కదులుతున్నాయి కొన్ని. వెనక తిరిగి చూడండి, సౌండ్ చూడండి ఎలా వస్తుంది. ఉన్నాయి ఫ్రెండ్స్, పైలట్ అయ్యింది ఉన్నాయి, చచ్చిపోనాయి అయితే. చచ్చిపోయేసి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనం అయితే పులి కాలంలోకి చేపలు ఎట్టకైతే పోతున్నాం. ఆ చేపలు ఎన్ని పడతాం ఏందనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఏర్లోకి అయితే నేను నడుచుకుంటూ వచ్చి చేపలు ఏమైనా ఉంటాయో ఇంటికి ఎత్తుకోపోదామని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చచ్చిపోనాయో. వస్తున్నాను కదా ఎన్ని చేపలు. ఈ ఎండల వల్ల అయితే చేపలు అయితే చాలా చచ్చిపోనాయి. ఏమైనా ఉంటాయేమో ఇంటికి ఎత్తుకోపోదామని వచ్చాను. చూడండి, మొత్తం ఎండిపోయినాయి ఎండలకి తట్టుకోలేక. చేపలు అయితే ఏరైతే ఏమైనా ఉంటాయేమో అని వచ్చాను. వస్తే మాత్రం మొత్తం చచ్చిపోయింది చేప. భయంకరమైన చేప చనిపోయింది. చూడండి ఎలా చనిపోయిందో. చూడండి, ఎవరు పట్టుకోలేక చూసి రాలేక ఇక్కడికి రాలేక చూడండి ఎన్ని చచ్చిపోయినాయో. నీళ్ళు ఎండలకి నీళ్ళు ఉడికి వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చచ్చిపోయినాయో. ఎంత చేప ఎంత పోయింది ఎన్ని చూస్తాను కదా. ఎండకైతే ఎన్ని కానీ చేపలన్నీ కానీ పట్టుకొని కానీ మనం కానీ ఎండ వేసుకుంటే సూపర్ చేపలు ఇలా నడుచుకుంటూ పోతా ఉన్నాను. ఇక్కడేందో ఒక గుంట అయితే నీళ్ళు ఉన్నట్టున్నాయి. నీళ్ళు ఉన్నట్టు వేసుకొద్దాం. నీళ్ళలో చేప ఏమైనా ఉన్నామో. అబ్బా, ఎందుకంటే కొన్ని వేల చేపలు చచ్చిపోన్నాయా స్వామి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చచ్చిపోఉన్నాయి భయంకరంగా. అబ్బా అమ్మ, కొన్ని వేల చేపలు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చచ్చిపోయి ఎండిపోయినాయి. ఎంత అయ్యాయి ఎట్ట అయిపోయినాయి. మొత్తం కొన్ని వేల చేపలు. వాళ్ళకి చేపకి చాలా చనిపోన్నా. చచ్చిపోయి పురుగులు కూడా పెట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. పురుగులు పెట్టేస్తున్నాయి మొత్తం. చేప అంతా పురుగులు పెట్టేస్తున్నాయి. పెద్ద పెద్ద వాలగలు, పెద్ద పెద్ద చేపలు చూడండి ఎలా చనిపోయాయి. బాబా, ఏంద్రైనా కొన్ని వేల చేపలు చనిపోయాయి. చూడండి ఎలా చచ్చిపోయాయి. ఇది ఏంటంటే ఒక ఎడారిలో చచ్చిపోయినట్టుగా ఉన్నాయి చేపలు భయంకరంగా. చూడండి ఎంత ఇసుకేసినంత రాళ్ళని చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. చచ్చిపోయినాయి భయంకరంగా. ఇవన్నీ చేపలు చూపించేటివన్నీ మొత్తం ఫుల్గా చచ్చిపోయినాయి భయంకరంగా విపరీతంగా. అసలు ఇన్ని చేపలు చచ్చిపోతాయి అసలు ఊహించలే నేనైతే. ఇది ఎలా చచ్చిపోయినాయి భయంకరంగా, మస్తుగా చచ్చిపోయినాయి. చచ్చిపోయి కూడా పురుగులు పెట్టేస్తున్నాయి విపరీతంగా. ఇదో కూరు మైలు చూడండి ఎలా చచ్చిపోయినాయో. చచ్చిపోయి పురుగులు పెట్టేసి విపరీతంగా. వా, చాలా చేప అంతా వేస్ట్ పోయింది అయ్యా. ముందుగానే వచ్చింటే జనాభా ఎవరైనా పట్టుకొని అయినా బాగుండొచ్చు. ఈ ఎండలకి ఎవరు బయట తిరగలేక అందువల్ల అట్టే వదిలేసారు ఫ్రెండ్స్. చూడండి చచ్చిపోయేసి చేప ఎందుకులే. వాళ్ళగా చేపలు వచ్చి ఎన్ని చచ్చిపోయినాయి విపరీతంగా. ఇట్టి ఊరు రాలకి ఎండ ఏంది ఈ నెలలో ఎట్టకాస్తున్నాయి ఫ్రెండ్స్. ఎండలు చూస్తున్నాను, మీరే చేస్తున్నాం కదా. ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి. ఇంకో ఆ ఉడికి నీళ్ళకి తట్టుకోలేక చేపలు పైకి ఎక్కువ చేస్తున్నాయి. చూడండి, ఇంకో ఉడికి నీళ్ళకి తట్టుకోలేక పైకి అయ్యేలి వచ్చేస్తా ఉన్నాయి, పైకి వచ్చేస్తున్నాయి. ఇంకో రెండు ఎలా కలుగుతున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి నడుచుకుంటా. ఏడు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట చచ్చిపోనాయో. ఈ చూడు, చేప ఏందనైనా ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నాయి నీళ్ళు చూడండి ఎన్ని చచ్చిపోన్నాయి ఎండలకి. ఈ ఎండలకు వల్ల విపరీతమైన చేప చచ్చిపోయింది. భయంకరమైన చేప. ఏమన్నా చూద్దాం, ఏమన్నా ఉన్నాయేమో కలపెడదాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్ట కట్టిన చేపకి.
ఇంకో చిన్న చేప కాదు, ఇవి కదులుతున్నాయి ఇంకా. కొన్ని అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి, కదులుతున్నాయి కొన్ని. కదిలింది చూడండి, సౌండ్ చూడండి ఎలా వస్తుంది. ఉన్నాయి ఫ్రెండ్స్, పైలెట్ అయ్యి ఉన్నాయి, చచ్చిపోనాయి అయితే. చచ్చిపోయేసి తొందరగా ఈ మళ్ళీ ఎండకు అన్నీ ఉడికి బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ బురద, ఇక్కడెక్కడ చచ్చిపోయినాయి, ఇక్కడ కదులుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి. పాములు కూడా వచ్చి తినేసి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇట్లని. వస్తున్నాయి కదా అమ్మా, కొన్ని వేల చేపలు చచ్చిపోనాయా ఫ్రెండ్స్. ఎట్ట చచ్చిపోయినాయి చేప ఎండలకి, ఇలా చచ్చిపోతాయని అసలు ఊహించిన కూడా కూర్చోలే ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోతో ఉంటాం, బాయ్.